ప్రకాశం జిల్లాలో ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లె దగ్గర జాతీయ రహదారిపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మంటలు చెలరేగి ఆటో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లాలో ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లె దగ్గర జాతీయ రహదారిపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మంటలు చెలరేగి ఆటో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లాలో ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లె దగ్గర జాతీయ రహదారిపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మంటలు చెలరేగి ఆటో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మీరావళి, ప్రమాదానికి కారణాలేంటి చెప్పండి. దీపిక, ప్రకాశం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున 5:45 సమయంలో ఏదైతే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే జీడిపప్పు లోడుతో వస్తున్నటువంటి AP 204111 అనే నెంబర్ గలటువంటి ఒక చిన్న మినీ ఆటో ఈ రోజు ఏదైతే తుని నుంచి అమరావతి వెళ్తున్నటువంటి ప్రాంతంలో మధ్యలో ఉన్నటువంటి ఒక్కసారిగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గుర్తు తెలియని వాహనం అనేది ఎదురుగా రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేయడము, ఆ బ్రేక్ వేసినటువంటి సందర్భం మీద ఏదైతే కారుకు అది ఉన్నటువంటి టైర్లు ఏదైతే ఒక్కసారిగా మంటలు చెలరేగేసి ఒక్కసారిగా మొత్తం ఏదైతే మినీ వ్యాన్ మొత్తం కూడా తగలబెట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాంట్లో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వెరిస్వామి అనేటువంటి డ్రైవర్ కూడా అక్కడికక్కడే సజీవ దహనం కావడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే డ్రైవర్ దాంతో పాటు ఏదైతే జీడిపప్పు లోడులో ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో జీడిపప్పు ఓనరు, ఆ ఓనర్ కూడా తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది. అయితే సంఘటన స్థలాన్ని వెంటనే చేరుకున్నటువంటి పోలీసులు అలానే పై సిబ్బంది వెంటనే ఆ మంటలను ఆర్పించడంతో పాటు ఏదైతే అక్కడే ఉన్నటువంటి ఓనరు జయరామరెడ్డిని కూడా వెంటనే హాస్పిటల్ తరలించేసి క్షతగాత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం కూడా ఒంగోలు తరలిస్తున్న పరిస్థితి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే తెల్లవారుజామున కావడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ హైవే ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవ్వడము, వెంటనే పోలీస్ సిబ్బంది కూడా ట్రాఫిక్ ని కూడా నియంత్రించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడిందని అయితే చెప్పుకోవచ్చు. దీపిక, థ్యాంక్ యూ మీరావళి.